ఇర్మియా గ్రంథం 31:13. జెర్మియా చాప్టర్ 31:13. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దుఃఖములో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, దుఃఖానికి ప్రతిగా, దుఃఖానికి బదులుగా సంతోషం ఇస్తాడంట దేవుడు. నీలో విచారం ఉంది, ఆ విచారాన్ని కొట్టివేస్తా అంటున్నాడు దేవుడు. నీకు, నీ కుటుంబానికి ఆనందము కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభా, దుఃఖం ఉందా? దుఃఖాన్ని తీసేస్తానని నువ్వు అన్నావుగా. కాబట్టి దుఃఖంలో ఉన్నవారు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. మాకు సంతోషాన్ని ఇస్తాన్నావుగా, మా దుఃఖ దినములు సమాప్తం అవుతాయని నువ్వు సెలవిచ్చావుగా. ప్రభా, నీ చిత్తం మాలో నెరవేర్చండి. మాకున్న ఈ దుఃఖమును తొలగించండి. నీ ఇంటి మీదకి వచ్చిన శోధన కావచ్చు, శ్రమ కావచ్చు, నింద కావచ్చు, ఏ పరిస్థితులు ఏదొచ్చినా కూడా ఆ దుఃఖం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించును గాక. ఆమేన్. దుఃఖానికి బదులుగా సంతోషం, విచారానికి బదులుగా ఆనందము. ఏమేమి తీసేస్తాడు నీలో? దుఃఖము. ఏమిస్తాడు? సంతోషము. మరి విచారం కొట్టివేసి ఆనందం ఇస్తాడు. అంతా రీప్లేస్ చేస్తున్నాడు. ఈజ్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. ఎవరి జీవితంలో జరిగింది బైబిల్లో మీరు చూస్తే, మార్తా మరియా ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖము ఎంత భయంకరంగా ఉందంటే కట్టలు తెంచుకున్నంతగా ఏడుస్తున్నారు. చెరువు కట్టలు దిగిపోతే నీరు ఎలా వస్తుందో బయటికి, అలాగే వారి హృదయంలో నుండి దుఃఖం వచ్చేస్తుంది. కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. వాళ్ళ సోదరుడు నిద్రించాడు. వాళ్ళని ఆదరించలేకపోయారు జనం, ఊరు జనం అంతా కూడా. ప్రభు 4వ దినం మా ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు మార్తా అంటుంది, ప్రభు మొదటి రోజు వచ్చుంటే నా తమ్ముడు బాగుపడి ఉండేవాడు. మీరు తాకుంటే నా తమ్ముడు స్వస్థ పొంది ఉండేవాడు, విడుదల పొంది ఉండేవాడు. మొదటి రోజు మీరు రాలేదు. 2వ రోజు వచ్చిన ఏదైనా ఛాన్స్ ఉండేది, మీరు బాగు చేస్తుండేవారు. 3వ దినానికైనా బాగుండేది. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు చెప్పండి. కాబట్టి ఇప్పుడు విచారము పోదు, దుఃఖము పోదు. నీవు వచ్చి ఎర్లీగా వచ్చి ఉంటే నేను బాగుపడి ఉండేవాడిని, మా ఇల్లు బాగుపడి ఉండేది, మా దుఃఖం సంతోషంగా మారేది. ఇప్పుడు టైం దాటిపోయింది అని ఎవరితో అంటుంది? టైంను కలుగు చేసిన దేవునితోనే అంటుంది. టైం దాటిపోయింది ప్రభు అని. మనకు టైం దాటొచ్చు, దేవునికి టైం దాటిపోదు. ఆయన కాలానికి అతీతుడు. మనమంతా కాలము పరిమితిలో ఉన్నాము. వీఆర్ లిమిటెడ్ పీపుల్. వీఆర్ బౌండ్ విత్ ద టైమ్ అండ్ స్పేస్ అండ్ మ్యాటర్. బట్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ విత్ ద స్పేస్ అండ్ టైమ్ అండ్ మ్యాటర్. ఈజ్ అబౌవ్ దెన్ దట్. ఆ రాయి తీసేయండి అన్నాడు. రాయి తీస్తే వాసన వస్తుంది ప్రభా, దుర్వాసన. మీలాంటి వారికి దుర్వాసన రాకూడదు. మార్తా, మార్తా, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. ఆమె ఏడుస్తుంది, నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఇప్పుడు కాదు ప్రభా, పునరుద్ధానం మంది లేస్తాడులే నా తమ్ముడు, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు లేవడు, ఎప్పుడు లేస్తాడు? పునరుద్ధానం మంది. ప్రభు మళ్ళా అన్నాడు, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. రాయిని తీ అన్నాడు. అంతే. రాయి తీసివేస్తుండగా ఆ ప్రభు గట్టిగా పలికాడు. అక్కడ గద్దించిన వెంటనే ఆ పరిస్థితి మారిపోయింది. పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. పరలోక తండ్రి, నీ దేహమును నిర్మించిన వాడు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కలుగు చేసిన దేవుడైన ప్రభు నీ ఇంట్లో, నీ జీవితంలో ఉన్న దుఃఖమును ఇట్టే తొలగించగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆయన తొలగిస్తాడు. ఆయన నీ దుఃఖమును తొలగించి, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థించండి, ప్రభు నా జీవితంలో ఈ కార్యం జరగాలి, ఈ విధంగా నా జీవితంలో అద్భుతం జరిగించమని. చాలా విచారంతో ఉన్నాడు యోబు భక్తుడు. ఆ యోబు భక్తునికి ఉన్న విచారం చాలా భయంకరమైంది. దాన్ని కొట్టివేశాడు దేవుడు, ఆనందమును అనుగ్రహించాడు. ఎవరెవరి మనసులో విచారం ఉందో చేయొద్దండి. ఏదో ఒక విషయం కొరకు విచారం ఉందని, ఆ విచారం యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. మీ విచారమునకు బదులుగా సంతోషము, ఆనందంతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. మీ దుఃఖము సంతోషంగా మారే రోజు త్వరలోనే వచ్చును గాక. వచ్చి ఉందని నమ్ముచున్నాను. ప్రభు నా పట్ల కార్యం చేయగలరని నమ్ముచున్నాను. వారు చేయి చూపించగలరా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. ఫాదర్, ఐ వాంట్ టు సీ దిస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని నమ్ముచున్నాను ప్రభా. నా పట్ల కార్యం జరిగించమని, మా దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు నాయన. మా విచారమును కొట్టివేసి మాకు ఆనందం కలుగు చేయవాడు. ఎలాంటి విచారము వారి జీవితంలో ఉన్న, వ్యక్తిగత జీవితంలో యవనస్తులు అంటారు, యంగ్ పీపుల్, వాట్ ఎవర్ ద వరీ దట్ వరీస్ దమ్, ఎటువంటి సమస్య అయినా వారిని వరీస్ చేస్తూ బాధ పెడుతున్నట్లయితే ఆ విచారము వారిలో కొట్టివేయము నాయన. వారికి సంతోషము దయచేయండి, ఆనందం అనుగ్రహించండి, నీ కృపను వారికి దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని
క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.